కళ్యాణ్, నీ ఆపద్బాంధి ఎలా నడుస్తుంది అని అడిగాడు హర్ష. బాగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను హర్ష. ఈ మధ్య వరదలు 1-2 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. వారికి తక్షణ సహాయం అందించడం జరిగింది. వరదల ప్రాంతానికి వెళ్ళడానికి కష్టమైంది. రోడ్లు మునిగాయి అన్నాడు కళ్యాణ్. హర్ష ఆలోచించాడు. నువ్వు చెప్పింది నిజమే. సహాయం అందాలంటే హెలికాప్టర్లు ఉండాలి. మనకు అంత తాహతు లేదు. మనం 4-5 తేలికపాటి పడవలను ఉంచుకొని జాలర్ల సహాయంతో ఆ ప్రాంతానికి చేరాలి. పడవలు కొనే ఏర్పాట్లు చేయి కళ్యాణ్ అని చెప్పి కృష్ణ, నీ సంస్థ ఆరోగ్యం ఎలా ఉంది? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అంతగా లేవు హర్ష. మొదట్లో పల్లెల వైపు వెళ్ళడానికి డాక్టర్లు సముఖత చూపలేదు. వారికి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి భోజన సదుపాయం కలిగించేసరికి చాలామంది నెలకోసారి పల్లెలకు వెళ్ళడానికి సంసిద్ధులవుతున్నారు. వారి దగ్గర శాంపిల్స్ ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు. ఎక్కువ మంది డాక్టర్లను ఆకర్షించేలా ఈ పథకాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు కృష్ణ. వెరీ గుడ్ కృష్ణ. ఒకవేళ మందుల అవసరం ఎక్కువగా ఉంటే మనం కొన్ని తీసుకెళ్దాం. ఇది చాలా మంచి పథకం. ఇంకా అభివృద్ధి చేయాలి కృష్ణ. ఇక నువ్వు చెప్పు రాకేష్ అన్నాడు హర్ష. హర్ష గారు, ఈ ప్రేమ సంస్థ నడపడంలో నాకెంతో సంతృప్తి లభిస్తుంది. HIV సోకిన వారు మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు. ఎన్నో అవమానాలు. వాటన్నిటిని డాక్టర్ల చేత కౌన్సిలింగ్ చేస్తున్నాను. చాలామంది డిప్రెషన్ నుంచి బయటపడుతున్నారు. వారిని నిత్యం ఒక కంట కనిపెడుతూ మళ్ళీ డిప్రెషన్లోకి జారిపోకుండా మ్యూజిక్, డిబేట్స్, సినిమాలు, వారు చేయగల చేతి వృత్తిలో నిమగ్నం చేయించున్నాను. మీరు చూస్తున్నారు కదా. ఇంకేమైనా సలహాలు ఇస్తే తప్పక చేస్తాను అన్నాడు రాకేష్. ప్రస్తుతానికి చాలా బాగానే మేనేజ్ చేస్తున్నావు రాకేష్. రాజా, నీ ఓల్టేజ్ హోమ్ అనుబంధం ఎలా ఉంది అడిగాడు హర్ష. హర్ష గారు, మొదట్లో నా ప్రయత్నాలు కొడుకులు కోడలు హర్షించలేదు. చాలా గిల్టీగా ఫీల్ అయ్యి వారి తల్లిదండ్రులు అత్తమామలు కలవడానికి రాలేదు. నెమ్మదిగా వారితో స్నేహం చేసి వృద్ధులే కుమారులు ఇంటికి వచ్చి 1-2 గంటలు గడిపేలా భోజనం చేసి వెళ్ళేలా ఒప్పించాను. చాలామంది మారారు, కానీ కొంతమంది ఇప్పటికీ వృద్ధులను కలుసుకోవడానికి ఒప్పుకోవడం లేదు అన్నాడు రాజా. ఏదో ఒకరోజు వాళ్ళలో మార్పు వస్తుంది రాజా. నీ ప్రయత్నాలను మానవద్దు. పెద్దవాళ్ళ ఇష్టపడకపోతే కనీసం తాత మనవలను కలిసేలా ఒప్పించు. అది వారింట్లోనే వృద్ధాపంలో వృద్ధులకు వారి మనములు మనవరాంటి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. అలాగే పిల్లలకు వృద్ధుల ప్రేమ అవసరం. సరే రాజా, బాగుంది. ఇక నువ్వు చెప్పు జయంతి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగాడు హర్ష. Thanks for watching. Please like, share, and subscribe VMK Multi Vlogs. Bye bye.